ఏఐసిసి సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. చాలా సంతోషం. దాదాపు 30 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా కలలో కూడా ఊహించలే ఈ గడ్డ బిడ్డ పాలమూరు పురిటి గడ్డలో పుట్టిన బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ముందుకు వస్తారన్న విషయాన్ని ఎవరు ఊహించలే. అటువంటి ఒక అపూర్వమైన ఘట్టాన్ని మనము రోజు వీక్షిస్తా ఉన్నాం. మన అందరి ముద్దు బిడ్డగా పాలమూరు గడ్డ మీద పుట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గడ్డ మీద ఇంత గొప్ప సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో 50 మంది మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరపున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి మన ముఖ్యమంత్రి మన పాలమూరు పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన గడ్డ మీదకి వచ్చినందుకు అందరూ కూడా లేచి హర్షధ్వనుల మధ్యలో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ కూడా లేచి పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ముందున్నందుకు మనందరి ఆశీర్వాదాన్ని మనందరి హర్షాతిరేకాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొమెంటో ఇస్తా ఉన్నారు. ఒక్క నిమిషం. అటువంటి అపూర్వమైన ఘట్టం మన బిడ్డ ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. ఒకనాడు పాలమూరు జిల్లా అంటే ఆకలి జిల్లాగా, వలసల జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేయాలని చేసిన ప్రయత్నం చివరి అంకానికి చేరిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను నిర్లక్ష్యం చేసి సవతి తల్లి ప్రేమ చూపించి ప్రాజెక్టులేవి కూడా పూర్తి చేయకుండా మరొకసారి పాలమూరు జిల్లా ఆకలి జిల్లాగా మారే పరిస్థితులు దాపురించిన సందర్భంలో ఈరోజు పాలమూరు బిడ్డనే మన ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. 3 నెలలైంది, ముచ్చటగా 3 నెలలైంది. ఎగిరెగిరి పడతా ఉన్నారు. 10 సంవత్సరాలు ఏం జరిగింది? అరాచకం జరిగింది, కుటుంబ పాలన జరిగింది, అవినీతి జరిగింది, అరాచకం జరిగింది. 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన అవినీతి అక్రమ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గల్లీ గల్లీ, ప్రతి ఊరు, ప్రతి బిడ్డ, ప్రతి గుండెను తాకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మన బిడ్డ ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. 3 నెలలు అయింది. 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయన్న నమ్మకము, విశ్వాసము కలిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అటువంటి పరిస్థితుల్లో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల ఆర్తనాదాలను శాసనసభలో వినిపించిన యువకుడు, విద్యావంతుడు, అన్ని అర్హతల నుండి కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన వంశీచంద్ర రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరూ ఆశీర్వదించమని
ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ అయితే 7 మంది శాసనసభ్యులున్న పార్టీ మొత్తానికి మునిగిపోయింది. లేచే పరిస్థితి లేదు. నువ్వు జాకి పెట్టి లేపినా కానీ బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. కానీ అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎగురులెగురులాడుతుంది. ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ దేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, సంస్కృతి పేరు మీద చిన్న భిన్నం చేసి భారతదేశ మూల సూత్రాలైన సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ రాజ్యాంగాన్ని యథాపాతాలందరికీ విడదీసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా యావత్ తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ ముక్తు భారత్ అన్న వాళ్ళు భారత్ ముక్తులో కాంగ్రెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అన్నది मेरे प्यारे भाजपा की मित्रों से बोलना चाहता हूं, मुश्किल नहीं मुमकिन है, असाध्यमिदे. क्यों ఎందుకు रेवंत अन्ना शेर अभी जिंदा है, शेर अभी जिंदा है. मेरे भाजपा मित्रों, ये कांग्रेस मुक्त तेलंगाना नहीं हो सकता. रेवंत रेड्डी के नाम पे, रेवंत रेड्डी के रूप में अभी शेर तेलंगाना में जिंदा है. याद रख लो बेटा भाजपा के मित्रों, रेवंत रेड्डी शेर रहने तक कोई भी कुछ नहीं कर सकता. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తాకలేరు. ఇంకా పులి బ్రతికే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో, అటువైపు నాగర్ కర్నూలు పార్లమెంట్లో అభ్యర్థి దొరుకుతలేడు. ఒక పార్టీ ఏమో అరుగు తెచ్చుకున్నది, ఇంకొక పార్టీ ఏమో అభ్యర్థి లేడు. అటువంటి దుర్మార్గ పరిస్థితులలో ఉన్న పార్టీలు రేపు ఏ రకంగా అభివృద్ధి చేస్తాయి? మన బిడ్డ ఈ నేల సువాసన, ఈ నేల మట్టి వాసన తెలిసిన పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డల ఆకాంక్షలు తీర్చడానికి అవిశ్రాంతం పనిచేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరపున 50 మంది కేబినెట్ మంత్రులకు కూడా హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాం. సార్ ముఖ్యమంత్రి గారు, 90 రోజులలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మా తలరాతలు మారుస్తారన్న నమ్మకం కలిగింది, మా జీవితాలను మారుస్తుందన్నటువంటి విశ్వాసం కలిగింది, మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతారన్నటువంటి ఆశ పెరిగింది. 50 మంది కేబినెట్ మినిస్టర్లకు అందరూ కూడా 2 చేతులెత్తి హృదయపూర్వకంగా ఆశీర్వదించండి, అభినందనలు తెలపండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కు తెలియజేస్తూ ఈ సువర్ణ అవకాశం లాంటి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో పోతున్న ఈ ప్రయాణం ఇంకా పగడబందిగా కొనసాగాలంటే వారికి నైతికంగా బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి బలం ఇవ్వాలి, ఇంకా చేయాలన్న తాపత్రయం రావాలి. అంటే ఇక్కడ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ వారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మొట్టమొదటిసారి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో వంశీ చంద్రరెడ్డిని మొట్టమొదటి అభ్యర్థిగా ఏ పార్టీ ప్రకటించలే, ఏ పార్లమెంట్ లో ప్రకటించలే. ఒకే ఒక్క పార్లమెంటు పాలమూరులో కాంగ్రెస్ ముద్దు బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సిడబ్ల్యూసిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరుకే గర్వకారణమైనటువంటి సోదరుడు వంశీచంద్రరెడ్డి గారిని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్లు గెలిపిస్తేనే రేవంత్ అన్నకు కొండంత అండగా ఉమ్మడి జిల్లా ఉందన్న నమ్మకాన్ని కలిగించి ఇంకా వారి అడుగులు వేగంగా పడడానికి మనందరం కూడా సహకరించాలని, ఆశీర్వదించాలని, అండగా ఉండాలని, మీ అమూల్యమైన ఓటేయాలని 2 చేతులు ఎత్తి మొక్కి దండం పెడుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సంపత్ కుమార్ గారికి.